మనం బెండ చూసుకున్నట్లయితే ఇది సుమారుగా 40 నుంచి 50 రోజుల పంట కాలంలో ఉంది. రసం పీల్చే పురుగుల్లో ఈ తెల్లదోమ అనేది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇది ఎల్లో వెయిన్ మొజాయిక్ అనే వైరస్ తెగుల్ని ఇది వ్యాపించేస్తుంది. దీన్ని శంకు రోగం అని అంటారు. రైతు స్థాయిలో దీన్ని గుర్తించడం అనేది ఎలా అంటే ఈ నెల మధ్యలో పసుపు రంగులోకి మారి ఆ పర్తహరితం అనేది పసుపు తర్వాత ముదురు పసుపుగా మారుతుంది. తర్వాత ఈ నెల ఇంటర్నోడల్ డిస్టెన్స్ అనేది చాలా గణనీయంగా తగ్గుతుంది. తర్వాత ఆ కాయలు కూడా చూసుకున్నట్లయితే చాలా చిన్నవిగా వంకర తిరిగి ఉండడం వల్ల మార్కెట్లో దీని ధర పలుకదు. అందువల్ల మనకు రైతు చాలా అధికంగా నష్టం సంక్రమిస్తుంది. దీని నివారణకు మనము ఒక సమగ్ర యాజమాన్య చర్యలు పాటించాలి. ముఖ్యంగా మనము విత్తనాన్ని సరైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి. అర్క అభయ, అర్క అనామిక, పర్భణీ క్రాంతి వంటి రకాలు ఎంపిక చేసుకోవాలి. తర్వాత మనం విత్తన శుద్ధి దీన్ని చేసుకోవాలి. 5 గ్రాములు 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత 30 రోజుల తర్వాత మనము నీమ్ ఆయిల్ అనేది 2 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనం పసుపు జిగురు అట్టలను మనం ఎకరానికి 10 కనుక అమర్చుకున్నట్లయితే ఈ తెల్లదోమ ఈ పసుపు వర్ణానికి ఆకర్షించబడుతుంది. అలా మనం ఎంతో కొంత నివారించుకోవచ్చు. ఈ శంకు రోగం వ్యాపించడానికి ముందుగా ఈ కలుపు మొక్కల మీద వ్యాపిస్తుందండి. కనుక మనం ఈ కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు బార్డర్ చుట్టూ లేకుండా చూసుకోవాలి. ఈ శంకు రోగం వ్యాపించిన మొక్కలని దూరంగా వేరిపాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న వైరస్ ఈ పక్కనున్న బెండ పంటకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలోవిన్ మొజాయిక్ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది కనుక తోటల్లో తెల్లదోమను గమనించిన వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెల్లదోమ నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేయాలి. పిచికారీ చేసే ముందు కోతకు వచ్చిన కాయలను కోసివేస్తే కాయల్లో పురుగుమందుల అవశేషాలు లేకుండా నాణ్యంగా ఉంటాయి.